దేశంలో సెల్ ఫోన్ ఛార్జీలు పెరగనున్నాయి. మొబైల్ టారిఫ్ ధరలు కన్స్యూమర్స్ జేబును కొల్లగొట్టనున్నాయని సమాచారం అందుతోంది. వివరాలు వీక్షిద్దాం. ఇప్పటికే పెరిగిన మొబైల్ ఛార్జీలతో సతమతమవుతున్న సామాన్యుడి జేబుకి మరోసారి చిల్లు పడనుంది. టెలికాం రంగంలో ధరల పెంపునకు టెల్కోలకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే 3 నుంచి 4 నెలల్లో మొబైల్ టారిఫ్ ధరలు మరో 12 నుంచి 15% వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ తన తాజా నివేదికలో హెచ్చరించింది. మార్కెట్లో గుత్తాధిపత్యం పెరగడంతో టెలికాం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం దేశంలోని టెలికాం మార్కెట్ కేవలం 3 ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పరిమితం కావడంతో ఆ సంస్థలు ఏకపక్షంగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. జూన్ త్రైమాసికంలోనే వినియోగదారుల నుంచి సగటు ఆదాయం రాబడి 1 నుంచి 1.5% పెరిగింది. ప్రతి ఏడాది టెల్కో ఆదాయాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వినియోగదారులు 2G నుంచి 4G, 5G నెట్వర్క్లకు మారుతుండటంతో తమకు వ్యయాలు పెరుగుతున్నాయనే సాకుతో ప్రజలపై భారం మోపుతున్నాయి. ఈ ధరల పెంపు పట్ల వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే డేటా, కాల్ ఛార్జీల పెంపుతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇప్పుడు మరోసారి 15% వరకు భారం పడటం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు 5G విస్తరణ పేరుతో తమ నెట్వర్క్ను బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఆ ఖర్చులను కూడా వినియోగదారుల నెత్తినే రుద్దుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో సంస్థలు వోడాఫోన్ ఐడియా వాటాను కూడా కైవసం చేసుకుంటూ మార్కెట్లో పట్టు సాధిస్తున్నాయి. ఈ పోటీ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా తన 5G నెట్వర్క్ను 100 నగరాల్లోకి విస్తరిస్తున్నప్పటికీ ధరల పెంపు నిర్ణయంలో ప్రైవేటు సంస్థలన్నీ ఏకతాటిపైకి వస్తుండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో కమ్యూనికేషన్ ఖర్చులు మరింత ప్రియం కానుండటంతో సామాన్యుడి బడ్జెట్పై ఇది మరింత భారం మోపనుంది.